మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్యము మన ధ్యాన గ్రంథము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగములో నుంచి నేటి మన ధ్యానాంశము ధన్యులు. ఈ విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథం అంతట్లో చాలా వాక్యములను, చాలా విషయాలను దేవుడు రాయించాడు. కానీ మనం సామెతల గ్రంథంలో ఉన్న విషయములను మాత్రమే పరిశీలన చేద్దాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనాల్లో రాయబడటం మనం చూస్తాం. దేవుణ్ణి కలిగి ఉండటం కంటే, యేసయ్యను కలిగి ఉండటం కంటే, అంతకంటే ధన్యకరమైనటువంటి జీవితం మరొకటి లేదు. ఆయన్ని కలిగినటువంటి ధన్యులముగా మన జీవితాల్లో అలాగ స్థిరపరచబడుతూ ముందుకు కొనసాగగలిగేటటువంటి వారుగా ఉండటానికి, ఆ ధన్యకరమైనటువంటి జీవితంలో నిత్యము కొనసాగటానికి మనం చేయవలసినటువంటివి, మనం అనుసరించాల్సినటువంటివి, లేక ఎవరు ధన్యులో తెలియచేసేటటువంటి విషయాలు లేఖనముల్లో మనం చూడగలుగుతాం. మనం చదివిన ప్రారంభ వచనంలోనే మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తాం. జ్ఞాన వివేచన కలిగిన వారు ధన్యులు. ఎవరైతే జ్ఞానమును వివేచనను కలిగి ఉంటారో వారు ధన్యులు. ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4, 5 అధ్యాయాలు మనం పరిశీలన చేస్తే తండ్రి తన కుమారునితో మాట్లాడు రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ జ్ఞానమును కలిగి ఉండమని, వివేచన కలిగి ఉండమని, ఆ జ్ఞాన వివేచన ఎండు కంటేను, బంగారము కంటేను, పగడముల కంటేను, విలువైన వస్తువులన్నిటికంటేను ఘనమైనదని, శ్రేష్టమైనదని, అది క్షేమాన్ని దయచేసేదని, అది జీవవృక్షమని, దాన్ని పట్టుకొని అనుసరించే వారందరూ ధన్యులు అని తెలియజేయటం మనం చూస్తాం. ఈరోజు చాలామంది, కొంతమంది జ్ఞానం కలిగి ఉంటారు, వివేచన కలిగి ఉండరు. వివేచన అనగా మంచి చెడులను పరిశీలించేటటువంటి జీవితం. జ్ఞాన వివేచన కలిగిన జీవితం మనకు కావాలి. ఏది నా జీవితానికి క్షేమకరమైంది, ఏది మంచి, ఏది చెడు, ఏది నేను అనుసరించాలి, ఏది నేను అనుసరించకూడదు, ఈ వివేచన లేకపోవటాన్ని బట్టి ఈరోజు గొప్పవారుగా ఎంచబడుతున్న వారు సైతం తమను తాము పాడు చేసుకుంటున్నారు, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివేచన లేక ప్రతిదానిని నమ్మి మోసపోతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. కనుక మనలో ఎవరము అలాగ ఉండకూడదు. జ్ఞాన వివేచన కలిగిన వారుగా మనం ఉండాలి. అటువంటి వారు ధన్యులు అని వాక్యం తెలియచేయటం మనం చూస్తాం. ఇంకా అంత మాత్రమే కాదు, మీరు 14వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, తన పొరుగువాన్ని తిరస్కరించువాడు, పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. రెండవది, ఎవరు ధన్యులని వాక్యాలు ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడంటే, బేదలను కనికరించువాడు, బేదలను కటాక్షించువాడు. ఎవరైతే బేదవారి పట్ల, చిన్నవారి పట్ల కనికరాన్ని చూపుతారో, దయను కనపరుస్తారో వారు ధన్యులు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి మేర, దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యం మేర మనం బేదల పట్ల కనికరాన్ని చూపించగలిగేటటువంటి వారుగా ఉండాలి. బేదల పట్ల కనికరాన్ని కనపరచాలి. ఎందుకంటే అది చాలా ధన్యకరమైన జీవితం. 17వ అధ్యాయం 5వ వచనం చదివితే, బేదలను ఎక్కిరించువాడు
వారు సృష్టికర్తను నిందించువాడు అంటాడు. బేదలను ఎక్కిరిస్తే మన సృష్టికర్తను మనం నిందిస్తున్నామని అర్థం. బేదలను తోలనాడితే, వారిని కించపరిస్తే, వారిని అవమానపరిస్తే మనం దేవునినే నిందించేవారం అవుతాం. కనుక ఎవరైతే పేదవారికి సహాయం చేస్తారో, పేదవారిని కనికరించేవారుగా ఉంటారో, వారు దేవునికి అప్పిచ్చేవారుగా ఉంటారు అనేటటువంటి మాటను కూడా మరొక చోట మనం చూడగలుగుతాం. ఈరోజు ధన్యులుగా మన జీవితాన్ని మనం కొనసాగించగలిగేటటువంటి వారుగా ఉండాలంటే పేదల పట్ల కనికరాన్ని కలిగి ఉండాలి. మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తే 16వ అధ్యాయం 20వ వచనం, ఉపదేశమును చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మూడోది ఎవరి ధన్యుడంట అని తెలియచేయుచున్నాడంటే యెహోవాను ఆశ్రయించువాడు, దేవునిని ఆశ్రయించువాడు. దేవుని ఆశ్రయించేవాడు అనగా ఆయన ఆధారం చేసుకునేవాడు, దేవుణ్ణి శరణజొచ్చేవాడు, దేవుని రెక్కల నీడ కిందకు వచ్చేవాడు, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయనకు లోబడేవారు, వారు ధన్యులు. ఈరోజు మన జీవితాలన్ని పరిస్థితుల్లో, అన్ని అనుభవాల్లో దేవునిని ఆశ్రయించేటటువంటి వారుగా ఉండాలి. లోకంలో మనుషులను ఎవరిని ఆశ్రయించినా, బలమును ఆశ్రయించినా, అధికారులను ఆశ్రయించినా, మరి ఎవరిని ఆశ్రయించినా మనకు రక్షణను, నెమ్మదిని, సమాధానమును మన జీవితాల్లో కలుగు చేసేటటువంటి వారు ఎవరు ఉండరు. వాక్యంలో మనం పరిశీలన చేస్తే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడని, వారికి ఏ మేలు కొదువై ఉండదని, యెహోవాను ఆశ్రయించేవారు సురక్షితంగా ఉంటారని, యెహోవాను ఆశ్రయించేవారికి ఆయన దూత వారు చుట్టూ ఉండి కావలుగా ఉంటుందని, యెహోవాను ఆశ్రయించేవారు ఒక శ్రేష్టమైనటువంటి మంచి భవిష్యత్తును పొందుకుంటారని, ఇటువంటి మాటలు మనం లేఖనాల్లో చూడగలుగుతాం. కనుక దేవుణ్ణి కలిగినటువంటి బిడలంగా ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన మార్గంలో మనం నడుచుకొనగలిగేటటువంటి వారుగా ఉండాలంటే యెహోవాను అనగా దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలి. ఆయన ఆశ్రయించేవారు ధన్యులు. ఎందుకంటే వారికి దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సమృద్ధి, దేవుడు అనుగ్రహించే జీవాన్ని వారు పొందుకుంటారు గనుక వారు ధన్యులు. 4వది మనం పరిశీలన చేస్తే 28వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే అక్కడ మరొక మాటను మనం చూడగలుగుతాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. ప్రియులారా, 4వది ఎవరు ధన్యులు అని ఇక్కడ తెలియచేయుచున్నాడంటే భయము కలిగి ప్రవర్తించువారు. ఎవరైతే దైవ భయము కలిగి జీవించేవారు ఉంటారో, దేవునికి భయపడి నడుచుకొనగలిగేవారుగా ఉంటారో వారు ధన్యులు. ఈరోజు విశ్వాసులముగా, దేవుని చేత ఏర్పరచబడిన వారుగా, ఆయన పిల్లలముగా ఎందుకు మనం తొలగిపోతున్నాం తెలుసా? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాం తెలుసా? ఎందుకు ఆయన సన్నిధిని విడిచిపెడుతున్నాం తెలుసా? కొన్నిసార్లు దైవ భయం లేకపోవటాన్ని బట్టే. మీరు లేఖనాల్లో పరిశీలన చేయండి. ఏ భక్తుడి జీవితంలోనైనా ఉన్నతమైన స్థానాన్ని పొందుకోగలిగారంటే, గొప్ప స్థానంలోనికి రాగలిగేవారుగా ఉన్నారంటే, దేవుని చేత ఆశీర్వదించబడగలిగిన వారుగా ఉన్నారంటే వారు దేవునికి భయపడి చక్కని భక్తిని కలిగి ఉన్నారు. దేవునికి భయపడక, ఆయన మాటలకు విధేయత చూపక, దేవుడు ఎన్నిసార్లు పిలిచినా లోబడకుండా
దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా సరిచేసుకొనకుండా ఎవడైతే హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరంగా ఉంటాడో వాడు కీడుల్లో శాపములో బంధించబడతాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు మనం పరిశీలన చేయగలిగే వారుగా ఉండాలి. వాక్యంలో రాయబడింది కనుక భయము నుండి పాపము చేయకుడని, యెహోవా యందైన భయము పవిత్రమైనదని, అది నిత్యము నిలుచున్నదని లేఖనాల్లో రాయబడటం మనం చూస్తాం. కనుక మనం ధన్యులముగా ఉండాలి అంటే, ధన్యకరమైన జీవితాన్ని కొనసాగించగలిగేవారుగా ఉండాలంటే దైవ భయము కలిగి నడుచుకొనగలిగిన వారుగా ఉండాలి. దైవ భయము కలిగి ప్రవర్తించేవారుగా ఉండాలి. కనుక ఈ మాటలను ఆలోచించేద్దాం. ఆత్మీయతలో ఎదుగుతూ ప్రభు ఆశించే జీవితాన్ని జీవించగలిగే వారంగా మనం ఉండాలంటే దేవునికి భయపడకుండా మనం ఎదగలేం. కనుక ఈ మాటలను మనం పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 5వది పరిశీలిస్తే 29వ అధ్యాయం 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఇక్కడ మరొక మాటను మనం చూస్తున్నాం, దేవుని వాక్యమును అనుసరించువారు ధన్యులు. దేవుడు మన ఆధ్యాత్మిక క్షేమం కోరి మన బ్రతుకులో ఆయన ఆశించే జీవితాన్ని జీవించటం కొరకు మనకేమి ఆజ్ఞాపించారో, ఏం తెలియచేస్తూ ఉన్నారో లేఖనాల్లో ఆయన వాక్యములను అనుసరించి నడుచుకొనగలిగేవారుగా ఉండాలి. ఉపదేశమన్నా, ఆజ్ఞలన్నా, కట్టడలన్నా, శాసనాలన్నా ఇవన్నీ దేవుని వాక్యాన్ని సూచిస్తున్న పదాలు. దేవుని వాక్యాన్ని అనుసరించగలిగే జీవితమే ధన్యకరమైనటువంటి జీవితం. 8వ అధ్యాయంలో కూడా వివరిస్తాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశ వినివారు ధన్యులు అంటున్నాడు 34వ వచనంలో. ఆయన ఉపదేశం అనగా ఆయన వాక్యము, ఆయన మాటలు. వాక్యమును అనుసరించేవారు, వాక్యము వింటూ ఆ వాక్యాన్ని అనుసరించి జీవించగలిగేవారు, వాక్యాన్ని ధ్యానించి దానిని అనుసరించి నడుచుకొనగలిగేవారు ధన్యులు. ఈరోజు ధన్యులముగా ధన్యకరమైన జీవితంలో మనం ఉండగలిగేవారుగా ఉండాలంటే వాక్యమును అనుసరించే జీవితాలు మనకు కావాలి. వాక్యానుసారంగా ఆయన మార్గములను అనుసరించగలిగే జీవితం మనకు కావాలి. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మళ్ళీ మనం పరిశీలించుకొనగలిగినటువంటి వారుగా ఉన్నాం. దేవుని చేత ధన్యులుగా చేయబడగలిగా, దేవుని చేత ధన్యులుగా తీర్చిదిద్దబడగలిగా ఆయన కలిగినటువంటి మనము ఈ ధన్యకరమైన జీవితాన్ని అలాగ ముందుకు కొనసాగించగలిగేవారు ఉండాలంటే, ధన్యకరమైన జీవితాన్ని మళ్ళీ మనం స్థిరపరుచుకొనగలిగినటువంటి వారుగా ఉండాలంటే జ్ఞాన వివేకములు కలిగిన వారుగా, భేదలను కనికరించేవారుగా, దేవునిని ఆశ్రయించేవారుగా, దైవ భయం కలిగిన వారుగా, ఆయన వాక్యమును అనుసరించేటటువంటి వారుగా ఉండటం మన జీవితాల్లో మనం అలవరుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి మనం యోచన చేద్దాం. మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. జ్ఞాన వివేచన లేక దేవుణ్ణి సంతోషపెట్టలేక దూరంగా ఉంటున్నావా? భేదలను కనికరించే స్థితిలో లేక కాఠిన్యాన్ని కనపరుస్తున్నావా? దేవుని మీద ఆధారపడి ఆయన ఆశ్రయించక లోకం మీద ఆధారపడి జీవిస్తున్నావా? భయం లేక దేవునికి దూరం అయిపోతున్నావా? ఆయన వాక్యమును విడిచిపెట్టి అసత్య సంబంధిగా జీవిస్తున్నావా? ఎలాగ జీవిస్తే మనం ధన్యులుగా స్థిరపరచబడలేం, ఒక ధన్యకరమైన భవిష్యత్తును మనం పొందుకోలేం. దేవుని పిల్లలుగా, దేవుని బిడలంగా ఈరోజు మనం యోచన చేద్దాం.
మళ్ళీ మనం పరిశీలించుకుందాం. దేవుని సన్నిధానంలో ఆయన చేత ధన్యులుగా చేయబడినటువంటి మనము ఆ ధన్యత్వాన్ని స్థిరపరచుకోవటానికి, కొనసాగించుకోవటానికి మనం ఏం కలిగి ఉండమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడో వాటిని కలిగి ఉందాం, వాటిని అనుసరిద్దాం. ధన్యులుగా మన జీవితాలని స్థిరపరచుకుందాం, సిద్ధపరచుకుందాం. అటువంటి నడిపింపును ప్రభువు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ మాటలు విన్న ప్రతి నిబిడను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము ధన్యులుగా స్థిరపరచబడాలంటే, అయా ధన్యత్వంలో మేము ముందుకు కొనసాగగలిగేవారుగా ఉండాలంటే ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో ప్రభా, మీ మాటలను మీరు మాకు తెలియజేశారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి నిబిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా మా బిడ్డలు మీ నామాన్ని మహిమపరిచేవారుగా, మీ చిత్తానికి లోబడేవారుగా, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగేవారుగా ఉండటానికి తగిన కృపా సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపగల హస్తాల్లో భద్రపరుస్తూ తగిన క్షేమమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవు నిత్య సహవాసము సదా మనందరికి తోడయుండును గాక. ఆమెన్.